నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వరూధిని ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, వరూధిని ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో పరిశీలిద్దాం. చైత్ర మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని వరూధిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ వరూధిని ఏకాదశికి ఉన్నటువంటి విశిష్టత గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించాడని భవిష్యోత్తర పురాణంలో చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి ఏం చెప్పాడంటే, వరూధిని ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన ఫలితం కలుగుతుందని కృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. అందుకే ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం, ఉపవాసం ఉండటం, మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించటం, ఇలా ఏకాదశి వ్రతం చేస్తే 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం కలుగుతుంది. మాంధాత చక్రవర్తి కూడా వరూధిని ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి అనేక రకాలైన కష్టనష్టాల నుంచి బయటపడ్డాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. వరూధిని ఏకాదశికి ఉన్నటువంటి పురాణ కథను మనం పరిశీలిస్తే, కుబేరుడి సంస్థానంలో వరూధిని అనే పేరు కలిగిన ఒక నర్తకి ఉండేది. ఆ నర్తకి సభలో నాట్యం చేస్తూ నాట్యం మీద ఏకాగ్రత లేకుండా ఇతర ఆలోచనలు చేస్తూ నాట్యం చేసేది. దాంతో కుబేరుడికి కోపం వచ్చి వరూధిని అనేటటువంటి ఆ కన్యను శపిస్తాడు. ఆ శాప ప్రభావం వల్ల వరూధిని అనేక రకాలైనటువంటి కష్టాలు ఎదుర్కొంటున్న తరుణంలో చైత్రమాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల వరూధిని తనకున్నటువంటి కష్టాల నుంచి బయటపడిందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే దీన్ని వరూధిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. వరూధిని ఏకాదశి సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో పసుపచ్చటి అరటి పండ్లు ఎవరికైనా దానమిస్తే సమస్త శుభాలు చేకూరతాయి. గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేయటం ద్వారా, విష్ణుమూర్తి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేయటం ద్వారా వరూధిని ఏకాదశి సందర్భంగా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే తెలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు, నీటి కుండ, వీటిని దానమిచ్చినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా జలదానం చేసినా, అన్నదానం చేసినా వరూధిని ఏకాదశి సందర్భంగా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం, సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం, ఆలయంలో సేవ చేయటం, ఈ విధి విధానాలన్నీ పాటించడం ద్వారా వరూధిని ఏకాదశి సందర్భంగా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. విష్ణు సహస్రనామ స్తోత్రం లేదా విష్ణు పంజర స్తోత్రాన్ని ఈరోజు పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా విశేషమైన శుభయోగం కలుగుతుంది. స్తోత్రాలు పఠించలేని వాళ్ళు ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, అష్టాక్షరి ద్వాదశాక్షరి మంత్రాలు వీలైనన్ని సార్లు పఠించుకోండి. విష్ణు సంబంధమైన చిత్రపటానికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించండి. విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులకండి. వరూధిని ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించడం ద్వారా లక్ష్మీనారాయణులు ఇద్దరి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులకండి. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా పద్మపురాణంలో చెప్పబడిన విధంగా ఏ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందో పరిశీలిద్దాం. నమస్కారం. పశుపతి అనేది జ్ఞాన సంబంధమైన విషయం. మీరు ఒక్కసారి శివానంద లహరి ఇంటికి వెళ్ళి చూసుకోండి. ప్రస్తుతం సబ్జెక్ట్ కాదు కనుక నేను చెప్పట్లేదు, కానీ పశుపతి మాట ఎన్ని మార్లు వస్తుందో. ఆఖరికి నీకు నాకు ఉన్న సంబంధం ఏంటంటే, నేను పశువుని, నువ్వు నాకు పతివి కనుక మన ఇద్దరికి సరిపోయింది అంటాడు ఒక చోట. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అనే మాటలో చక్కగా చెప్పాడు. అయితే పశుపతి అనే మాట సామాన్యమైన అంశం కాదు. పైగా శంకరులు అంటే జ్ఞాన మార్గం గనక జ్ఞానభక్తుడు ఆయన. జ్ఞానభక్తుడు, భక్తికి ఏం తక్కువ లేదు, జ్ఞానభక్తి అయింది. ఆ జ్ఞానభక్తిలో జ్ఞానం చెప్పాలి. పశుపతి అంటే అది దివ్యమైన జ్ఞాన విషయం. అదే మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధారసుర సైనిక అన్నాం. అసుర సేనా సమూహమంతా నశింపజేయాలంటే పాశుపతాస్త్రం వల్ల ఎందుట. పాశుపతాస్త్రం అంటే ఈ జ్ఞానం మనం తెచ్చుకుంటే అజ్ఞాన రూపమైన అసురులు నశిస్తారు. ఏమిటా జ్ఞానం అంటే పశు పాశ పతి జ్ఞానం జ్ఞానమిత్యభిధీయతే. పశువులు, పాశములు, పతి, ఈ నాలెడ్జ్ ఉంటే అదే జ్ఞానం అన్నాడు. పాశము అనేటువంటిది మాయారూపమైనటువంటి బంధము, అవిద్యారూపమైన బంధము. దాని చేత బంధింపబడ్డవాళ్ళు పశువులు.
అది తెలిస్తే పశువు కానివాడెవడు? ఎవడైనా పశువు అని తిట్టాడంటే మన గురించి మనకు తెలియజేసాడని అర్థం. అక్కడ ఎవరు కారు చెప్పండి? అందరూ పాశబద్ధులే. కర్మపాశములు గుణపాశములు ఒకటేమిటి? ఇన్ని తాళ్ళు చెప్తే భయం వేస్తుంది కనుక అంత పేనేసి ఒకటే అవిద్య. అవిద్యా పాశం చేత మనందరం బంధింపబడ్డాం. అదే ప్రతివారు దేశకాలబద్ధులమే. దేశకాల అతీతం, అదే మొదటి రోజు నుంచి చెప్తున్నా, దేశకాల అతీత్వమే శివశక్తి. మర్చిపోరాదు. దేశకాలబద్ధులు జీవులు. దేశకాలబద్ధులైన జీవులకి పశువులని పేరు, మాయాపాశబద్ధులు. ఈ మాయాపాశాన్ని మాయాబద్ధులైన జీవుని నియంత్రించేవాడు ఈశ్వరుడు. కానీ పశు పాశ పతి, ఈ జ్ఞానం తెలుసుకుంటే పాశం తొలగించే శక్తి పశువుకు లేదు. అంతే కదండి. వేసేవాడు ఆయనే, తీసేవాడు ఆయనే. ఎందుకు వేసాడంటే అవసరం గనక, ఎందుకు తీసాడు? యోగ్యుడు అయ్యేవి గనక. అది తెలుసుకోవాల్సింది. జీవుడికి ఇంకా విద్య రాలేదు కనుక అవిద్యాపాశం, వాడికి ఇంకా మోక్షం పొందిన అర్హత రాలేదు, అందుకే అవిద్యాపాశ బుద్ధుడై ఉన్నాడు. సమయం వరకు తీసేది ఆయనే. అంతేగాని ఒక పశువు తనకు పాశం వేస్తే తానే విప్పుకోవడానికి ప్రయత్నిస్తే మరింత బిగుసుకుపోతుంది. బుద్ధిగా ఉంటే ఎప్పుడు విప్పాలో అప్పుడు కాపరే విప్పుతాడు. అందుకే పశుపాశ విమోచని అనే మాట లలితాశాస్త్రంలో ఉంది. అది తెలుసుకుంటే పశుపతి అని ఎందుకు వాడుతున్నారో తెలుస్తుంది. అలాంటి వివిధం అపదానం పశుపతే, పశుపతే వివిధం అపదానం. పశుపతి యొక్క వివిధములైన వీరగాథలను, అంటే ఆయన చరిత్రలను, పూర్వ వృత్తాంతాలను గాయంతి, మీటి పాడుతోంది ఎవరు? శారదామాత. ఆ వీణపై శివుని చరిత్ర పాడుతుంటే ఆవిడ ఆనందపడి సాధు అందుట తల్లి. అంటే అమ్మ నోట నుంచి వచ్చిన మాట బాగుంది. సంస్కృతంలో సాధు అన్నారు. బాగుంది అనగానే అప్పుడు సరస్వతిదేవి సిగ్గు వేసింది. ఆవిడ మాట విననంత వరకు వీణావాదనే బాగుంది. ఆవిడ మాట వింటే మహతి మన కచ్చపి వీణానాదం కంటే అమ్మవారి యొక్క బాగుంది అన్నమాట ఇంకా బాగుంది. ఇంత రమ్యమైన పలుకులు గల తల్లికి నా వీణానాదం ఏమిటి? కనుక సరస్వతీమాత యొక్క వీణ యొక్క నాదము అమ్మవారి మాట మాధుర్యం ముందు ఓడిపోయింది. ఓడిపోతే కొందరు ప్రకటనలు ఎలా ఉంటాయంటే, ఓడిపోతే ముసుగేసేసుకుంటారు. కొన్ని చోట్ల ఆటల్లో ఓడిపోయినా ముసుగేసుకొచ్చేస్తారు సిగ్గుతో, ఇంకోటి చూడకుండా ఉండడానికి. అలాగా వీణానాదం ఎప్పుడైతే బాగుందనే మాట కంటే తక్కువైపోయిందో వెంటనే తాను యొక్క పైటని వీణ మీద కప్పేసింది సరస్వతీదేవి. ఎంత రమ్యంగా వర్ణించారు. కప్పేసి ఇంకా వాయించలేదు. అంటే అమ్మవారి పలుకులు వచ్చేటప్పటికి ఇంకా అన్ని పలుకులు ఆగిపోయాయి. అది తెలుసుకోవాల్సింది. అన్ని మాటలు, అన్ని ఊహలు కూడా ఆ అమ్మ పలుకు వినగానే ఆగిపోయాయి. ఇక్కడ అంతవరకు సరస్వతీ పలుకులు మధురమే, కానీ వాటిని మించిన మాధుర్యం అమ్మ పలుకులు ఉంది. దానితో సరస్వతీమాత నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేని నిభృతం, ఆ పైట చెరగుతో ఆ వీణను కప్పివేసిందమ్మా సరస్వతి అని చెప్పడంలో అమ్మ పలుకు త్వదీయైర్మాధుర్యై అపలపిత తంత్రీ కలరవాం. ఆ వీణ తీగ యొక్క మధురమైన ధ్వని కంటే గొప్పగా ఉన్న నీ సాధువచనం యొక్క మాధుర్యం విని ఈ పరిస్థితి వీణకు కలిగించింది. అటువంటి ఆ పలుకుకి నమస్కారము అన్నారు. ఎందుకంటే ఇప్పుడు వర్ణిస్తున్న ముఖము అంటే వాగ్భవకూటం, మరువరాదు. ముఖాన్ని ధ్యానిస్తున్నామంటే వాగ్భవకూటాన్ని ధ్యానిస్తున్నాం. వాగ్భవకూటం అంటే ధర్మ జ్ఞాన విషయములన్నీ తెలియజేసేటువంటి వాక్కుల స్వరూపం, అది వాగ్భవకూటం. వాగ్భవకూటం దగ్గర పలుకులు ఇత్యాది వైభవాలన్నీ చెప్తున్నారు. కానీ అమ్మ వదన వర్ణన మనం వింటున్నామంటే మీకు తెలియకుండా వాగ్భవకూట జపసిద్ధి లభిస్తుందండి. అది రూపవర్ణంలో ఉన్న ప్రధానం. అలాగే కంఠము నుంచి కటి వరకు వర్ణించేటప్పటికీ కామరాజకూట సిద్ధి, కటి నుంచి పాదం వరకు వర్ణన వింటే శక్తికూట సిద్ధి. మొత్తానికి అమ్మ రూపవర్ణనం అంటే మహామంత్రం యొక్క 3 కూటముల అనుష్ఠాన ఫలం రూపధ్యానం వల్ల సిద్ధిస్తున్నది. అది రూపధ్యానం యొక్క ప్రయోజనం. దీన్ని రూపధ్యానం అంటారు, అంతేగాని అంగాంగ వర్ణన అనరు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. రూపధ్యానం రూపంలో మంత్రశక్తితో, దేవతాశక్తితో, విరాట్ శక్తితో అనుసంధానం జరుగుతుంది. 3 శక్తులు రూపంలో ఉంటాయని ప్రతిరోజు చెప్తున్నాం. ఎందుకంటే రూపవర్ణంలో అధిస్ఫురణ ఉండాలి. అలాంటి స్ఫురణతో రూపాన్ని మనం ధ్యానించాలి గనక. ఇక అమ్మవారి యొక్క ఆ దివ్యమైన వదనం కంఠం వరకు గనక ఆ గడ్డాన్ని వర్ణిస్తున్నారు. చుబుకము అంటారు దాన్ని. ఆ చుబుకాన్ని వర్ణించేటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకం. కరాగ్రేణ స్పృష్టం తుహిన గిరినావత్సలతయా గిరీశేనోదస్తం ముహురధరపానాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముకురవృంతం గిరిసుతే కథంకారం బ్రూమ తవ చుబుకమౌపమ్యరహితం.
తవ చుబుకం ఔపమ్యరహితం. చుబుకము చిబుకము అని కూడా సంస్కృతంలో 2 విధాలుగా చెప్పడం జరుగుతుంది. తవ చుబుకం అంటే నీ ముఖం దగ్గర చివరికి ఉన్నటువంటి గడ్డమున్నదే, అది ఔపమ్యరహితం, అది పోలికకు దొరకదమ్మా అన్నారు. ఈ మాట ఎవరన్నారు పోలికకు దొరకదని? శంకరులు కాదు, వశిన్యాది వాగ్దేవతలు అన్నారు. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. అనాకలిత సాదృశ్య అంటే, సాదృశ్యం అంటే పోలిక, పోలిక చెప్పడానికి వీల్లేని గడ్డంతో ఉన్న తల్లి అన్నారు. అంతవరకు ఏదో పోలిక చెప్పారండి. తర్వాత కూడా పోలికలు చెప్పారు. పదద్వయ ప్రభాతాల పరాకృత సరోరుహ ఇత్యాదులు, కురువిందమణి శ్రేణి కరత్కోటేరు అంటే ఎక్కడ పోలిక చెప్తూ వచ్చారు. అంటే ఇలాగా దాన్ని మించి అని ఏదో చెప్పారు. ఇక్కడ అసలు ఏది పోలిక కూడా అందదు అని చెప్పేశారు. అంతే, వాళ్ళు ఆపేశారు. వాళ్ళు పోలిక అందదన్నాక ఈయన అందుతుందని చెప్తాడా? వశిన్యాది వాగ్దేవతలు చెప్పాక తర్వాత పై మాట ఉంటుందా? అందుకే తవ చుబుకం ఔపమ్యరహితం, పోలిక దొరకదమ్మా అని చెప్తూ ఒక పోలిక చెప్తున్నాడండి. అద్భుతం, కవి యొక్క ప్రతిభ ఇందులో కనబడుతుంది. ఆ గడ్డం పట్టుకున్న వాళ్ళు 2 ఉన్నారు. ఒకరు ఆవిడ బాలగా చిన్నప్పుడు పర్వతంలో తిరుగుతున్నప్పుడు ఆ హిమవంతుడు ఆ బాల మీద వాత్సల్యంతో గడ్డం పట్టుకుని లాలించాడు. అది కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా, వాత్సల్య భావంతో గడ్డం పట్టుకుని లాలించాడు. తర్వాత వివాహితయ్యి శివుని వద్దకు వెళ్ళినప్పుడు ఆయన ప్రేమ భావంతో శృంగార భావంతో ఆ గడ్డాన్ని పట్టుకున్నట్టు, అమ్మవారి యొక్క వదన సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ఆ గడ్డాన్ని పట్టుకున్నాడు. అది ఎలా ఉన్నదంటే, దర్పణములను ఉంటే అద్దాలు, అందులో వృత్తాకారంగా ఉండేటువంటి అద్దాలు, వాటి చుట్టూ నగిషీలు చెక్కడం మీకు అవగాహన ఉండుంటుంది. ఇవి పూర్వం కళగా అవన్నీ చేసేవారు. ఇప్పుడు కూడా వివిధమైన వెండి బంగారం ఇత్యాదులతో వాటి చుట్టూ ఒక వలయాకారం చేసి మధ్యలో అద్దం పెడతారు. దానికి చివరికి ఒక పిడి ఉంటుంది. అలాగే నీ ముఖం అనే అద్దానికి పిడిలాగా ఉన్నటువంటి ఆ గడ్డాన్ని పట్టుకుని శివుడు ప్రేమగా వదనాన్ని చూస్తున్నాడు. అటువంటి గడ్డము పోలికకు దొరకదమ్మా అన్నాడు ఇక్కడ. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఓం సవిత్రే నమః. ఏకాదశి పర్వదినం విశిష్టవంతమైనటువంటి ఆరోగ్యప్రదమైన జీవనానికి నాంది పలుకుతుంది. ఉపవాసం అంటేనే ఆరోగ్యప్రదమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఏకాదశి నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండాలి. అది వారి వారి ఆరోగ్యాన్ని బట్టి ఆచరించాల్సిన పరిస్థితి. ఉపవాసము అంటే భగవంతుని చేరువలోకి మనసును తీసుకువెళ్ళటం. ఈరోజు పరిపూర్ణంగా పాలు స్వీకరించి ఉపవాసం ఉండొచ్చు, పళ్ళు స్వీకరించి ఉపవాసం ఉండొచ్చు. భోజనం మాత్రం చేయకూడదు అంటుంది శాస్త్రం. వండిన పదార్థాలు తప్ప ఏవైనా సరే స్వీకరించవచ్చు. అనారోగ్యంతో బాధపడేటువంటి వారు కొన్ని నియమాలు పాటించుకోవచ్చు. అయితే ఎప్పుడూ కూడా మనసు నిలకడగా ఉండాలి. నిలకడ లేని మనస్సును నిలకడ చేసుకోవడానికి ఏకాదశి వ్రతం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నామ సంకీర్తనం అనేటువంటిది తప్పనిసరిగా ఆచరించాలి. అంటే కలియుగంలో నామ సంకీర్తనాన్ని మించిన తరుణోపాయం మరొకటి లేదు కదండి. నామస్మరణ ధన్యోపాయం అన్నారు. అందుచేత అనుక్షణం కూడాను రామనామస్మరణ, విష్ణునామస్మరణ, హరినామ సంకీర్తనం ఇవన్నీ కూడాను విశిష్టంగా మనకు కలిసి వస్తాయి. అందుచేతనే జీవన్ముక్తులం కావాలి అంటే నామస్మరణ చేస్తూనే ఉండాలి. మనకి ఉదాహరణగా భక్త తుకారాం, ఆయన అనుక్షణం కూడాను పాండురంగని యొక్క నామ సంకీర్తనలో చాలా చక్కటి కవిత్వాన్ని కూడాను ప్రజలకు అందించాడు. అలాగే అన్నమాచార్యుల వారు, ఆయన కూడాను వెంకటేశ్వర స్వామి పైన అనేక కీర్తనలు రాసి విశ్వవిఖ్యాతిగాంచడమే కాదు, మనందరినీ తరింపజేస్తున్నాడు నేటికి కూడా. కాబట్టి నామస్మరణతో మానవ జీవితం ధన్యం పొందటానికి
ఏకాదశి లాంటి ఉపవాస వ్రతాలు బాగా మనకు సహకరిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:21. తిథి ఏకాదశి మధ్యాహ్నం 2:32 వరకు. నక్షత్రం శతభిషం ఉదయం 10:49 వరకు. వర్జం సాయంకాలం 4:42 నుంచి 6:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుంచి 10:50 వరకు. మరల మధ్యాహ్నం 3:01 నుంచి 3:51 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:32 నుంచి 3 గంటల వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 11:30. నేటి విశేషం గురువైకాదశి, అలాగే వరూధిని ఏకాదశి. గురువైకాదశి సందర్భంగా గురువైకాదశి వ్రతం ఆచరిస్తారు. అలాగే వరూధిని ఏకాదశి సందర్భంగా మనం ఉపవాసం ఉండడం, జాగారం చేయడం, ఒక పూటే పలహారం చేయడం, ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో సమయం అంతా వెచ్చించడం ద్వారా అద్భుతమైన భగవంతుని అనుగ్రహం సిద్ధిస్తుంది. మన పాత సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూరించబడతాయి. ఆరోగ్యం సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. మనలో లోపాలను మనం తెలుసుకోవడం అన్నింటికన్నా పెద్ద చదువు. లోకంలో ఎప్పటికైనా అన్నదమ్ములు అన్న మాట వస్తే ఆదర్శం ఎవరు అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులే. శ్రీరామాయణంలో బాలకాండ చక్కగా సాగిపోయింది, సంతోషంగా గడిచిపోయింది. చిట్ట చివర సీతా కళ్యాణ ఘట్టంలో కూడా ఏ ఇబ్బంది లేకుండా అక్క చెల్లెళ్ళ వరుస ఉన్నవాళ్లే నలుగురు అన్నదమ్ములకి భార్యలు కూడా అయ్యారు. సంతోషంగా తిరిగి వచ్చారు. కథాక్రమం ఎక్కడ జటిలమైన రూపాన్ని పొందింది అంటే ఆ మందర మాటల వలన కైకమ్మ 2 వరాల్ని కోరి రామచంద్రమూర్తి హఠాత్తుగా అరణ్యవాసానికి వెళ్ళిపోతాను అన్నాడు. ఆయన మనసు యందు ఏ విధమైనటువంటి వికారమూ లేదు. ఆయన ఎప్పుడూ ధర్మమునందు నిలబడేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆ ధర్మమునందు నిలబడ్డంలో తనకి కలిసి వచ్చిందా కలిసి రాలేదా అన్న దాంతో ఆయనకి సంబంధం లేదు. నేను ధర్మమునందు నిలబడ్డానా అదొక్కటే రాముని యొక్క లక్ష్యం. మిగిలిన వాళ్ళు అలా అర్థం చేసుకోవడం చాలా కష్టం. వాళ్ళకి మితిమీరిన ప్రేమ చేత రాముడు కష్టపడుతున్నాడా రాముడు సుఖపడుతున్నాడా ఇది వాళ్ళు చూస్తారు. కష్టమైనా సుఖమైనా ధర్మం కోసమైనా రాముడు చూస్తాడు, అంతే తేడా. ఆయనం అంటే కదలిక, రామాయణం రాముని యొక్క కదలిక. మనము కదులుతాం. మనం కదలాలంటే 2 కాళ్ళ మీద కదలాలి. ఒక పాదం వెత్తి నేల మీద వేసి 2వ పాదాన్ని పైకెత్తాలి.
రెండో పాదాన్ని దింపి మొదటి పాదాన్ని పైకెత్తాలి. రాముడు కూడా కదులుతాడు. రాముడికి ఒక పాదం సత్యం, ఒక పాదం ధర్మం. ధర్మం మీద ఊంచుకుని సత్యాన్ని కదుపుతాడు, సత్యం మీద ఊంచుకుని ధర్మాన్ని కదుపుతాడు. సత్యధర్మములు రెండు అయిన పాదములు. ఎప్పుడూ ఆ రెంటిని గూర్చి తప్ప ఆయనకి వేరొక అభిప్రాయం ఉండదు. అటువంటి రాముడు అకస్మాత్తుగా అరణ్యవాసానికి వెళ్ళిపోవలసి వచ్చింది. తెల్లవారితే పట్టాభిషేకం, తెల్లవారితే పట్టాభిషేకం అన్న మాట రామచంద్రమూర్తి ఒక్కడే కాడు, అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్న విచలితుడు కానటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ సందర్భంలో ఆ మాట విన్నప్పుడు వేరొకడైతే చాలా నిస్పృహకి గురైపోతాడు, మూర్ఛపోతాడు, లేకపోతే ఎదురు తిరుగుతాడు, లేకపోతే తన వారితో సమావేశం పెడతాడు. రాముడు ఇవేమీ అనలేదు, వింటున్నాడు పక్కన లక్ష్మణస్వామి. ఎక్కడైనా అన్నయ్య తిరుగుబాటు చేస్తాడేమోనని చూస్తున్నాడు. ఎందుకంటే రాచరికంలో అది కొత్తది కాదు. తల్లి తండ్రినైనా, అన్నదమ్ములనైనా, బంధుజనులనైన సఖులనైన రాజులు చంపుద రవని తరచు జీవితార్థులగుచు అంటారు పోతన గారు భాగవతంలో. రాజులు జీవితార్థులై తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని కూడా చంపుతారు. అలా రాముడు ఏమైనా అంటాడేమో అని చూస్తున్నాడు. ఏమీ అనకుండా పరమ సంతోషంగా రాముడు అరణ్యవాసానికి సిద్ధమైపోతున్నాడు. కౌసల్యాదేవి కూడా ఎంత చెప్పినా రాముడు వినే స్థితిలో లేడు. ఆమెకి కూడా ధర్మమే బోధించి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు. కడుపు మండిపోయింది లక్ష్మణస్వామికి. నా అన్న రామచంద్రమూర్తి ఇంత కష్టపడ్డావా? ఎక్కడో హంసతూలికా తల్పం మీద పడుకోవలసిన వాడు అరణ్యవాసం చేసి కటిక నేల మీద పడుకోవడమా? తట్టుకోలేకపోయాడు ఆయన. ఎంత దూరం వెళ్ళి అన్నాడంటే, గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం అన్నాడు. అన్నయ్య, తండ్రి పెద్దవాడు, 60,000 సంవత్సరముల వయస్సు వచ్చినవాడు. కామమునకు లొంగిపోయి చిన్న భార్య కైకమ్మ అడిగింది కదా అని వంశపారంపర్యంగా పెద్దవాడికి చెందవలసినటువంటి రాజ్యాన్ని పట్టుకెళ్ళి కైకమ్మ కొడుకు భరతుడికి ఇచ్చేస్తాడా? ఏమైనా సొత్త? అన్నయ్య, ధర్మం తప్పిపోయిన వాడు గురువు అయినా సరే, గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానత, కార్యమును చెయ్యవలసిన వాడు అకార్యమును చేస్తూ ఉంటే చూసి సహించవలసిన అవసరం లేదు. నువ్వు ఓ అనన్నయ్య, ఈ కోసల రాజ్యంలో ఎదురు తిరిగిన వాళ్ళందరి యొక్క కుత్తుకలు కోసేస్తాను, రక్త ఏరులు పారిస్తాను, అవసరమైతే దశరథ మహారాజుని ఖైదు చేస్తాను, అదే ముహూర్తానికి నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను. నువ్వు ఏమనక్కర్లేదన్నయ్య, నువ్వు కోదండం పట్టుకుని అలా నిలబడు, నువ్వు ఊ అను చాలు, నువ్వు ఊ అంటే వేసేస్తాను బాణం, నువ్వు ఊ అంటే చేసేస్తాను. అంత కోపంలో కూడా రాముడు ఊ అనని పనిని మాత్రం చేయడు. ఎందుకో తెలుసా? ఒక్కటే భయం. అన్నయ్య అనుమతి లేని పని చేస్తే అన్నయ్య మాట్లాడ్డంతే. రాముడు వేసే పెద్ద శిక్ష ఏమిటో తెలుసా? మాట్లాడడం. పాడైపోమ్మని మనసులో కోరుకోడు, ఎన్నడూ భగవంతుణ్ణలా ప్రార్థన చేయడు. నా తమ్ముళ్ళు పాడవ్వాలన్న మాట రాముని నోటి వెంట ఎప్పుడూ రాదు. రాముడు వేసే పెద్ద శిక్ష ఏమిటంటే రాముడు మాట్లాడటం. అంతకన్నా ఘోరమైన శిక్ష లోకంలో ఇంకోటి లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ మహాగణపతే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. ఆశ్రమ వాసిక పర్వం 1వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. మహర్షి,
నా ప్రపితామహులు మహాత్ములు అయిన పాండవులు రాజ్యాన్ని పొందిన తర్వాత ధృతరాష్ట్రుడి విషయంలో ఎలా ప్రవర్తించారు? ఆ రాజు మంత్రులను పుత్రులను కోల్పోయాడు కదా, ఎలాంటి ఆశ్రయం లేనివాడయ్యాడు కదా. అప్పుడు ఐశ్వర్యాన్ని కోల్పోయిన ఆ ధృతరాష్ట్రుడు, గాంధారీదేవి ఎలా జీవించారు? నా ముత్తాతలైన పాండవులు ఎంతకాలం రాజ్యంలో ఉన్నారు? నాకు ఈ విషయాలను వివరంగా చెప్పు అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, జనమేజయ, మహాత్ములైన పాండవులు శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందారు. ధృతరాష్ట్రుణ్ణి పెద్ద దిక్కుగా ముందుంచుకొని రాజ్యపాలన చేశారు. అప్పుడు విదురుడు, సంజయుడు, యుయుత్సుడు ధృతరాష్ట్రుణ్ణి గౌరవించారు. ఆ ధృతరాష్ట్ర మహారాజుకే పాండవులు సకల కార్యాలను కూడా చెప్పారు. ఆయన సలహా తీసుకున్నారు. అలా వారు ఆయన అనుమతితో 15 సంవత్సరాలు పాలించారు. అప్పుడు పాండవులు ప్రతిరోజు ధృతరాష్ట్రుణ్ణి గౌరవించారు. పాండవులు ధర్మరాజుతో కలిసి ఆయన వద్దకు వెళ్ళి పాదాలకు నమస్కరించారు. ధృతరాష్ట్రుడు వారి శిరస్సులను ముద్దు పెట్టుకుంటూ ఉండేవాడు. అలా వారు ఆయన అనుమతి తీసుకొని అన్ని పనులు చేశారు. కుంతీదేవి కూడా గాంధారి చెప్పినట్లుగా నడుచుకునేది. ద్రౌపది, సుభద్ర, ఇతర పాండవ స్త్రీలు కూడా అత్తలైన కుంతి, గాంధారి వల్ల పట్ల సమాన భావాన్ని కలిగి ఉండి చక్కగా నడుచుకున్నారు. ధర్మరాజు విలువైన శయాలను, వస్త్రాలను, నగలను, రాజుకు సంబంధించిన సమస్త భక్ష్యాలను, భోజ్యాలను ముందుగా ధృతరాష్ట్రుడికే సమర్పించాడు. అదేవిధంగా కుంతి గాంధారిపై పూజ్య భావంతో ఆమెను సేవించింది. విదురుడు, సంజయుడు, యుయుత్సుడు పుత్రులను కోల్పోయిన ఆ వృద్ధరాజును ఎప్పుడూ కనిపెట్టుకొని ఉన్నారు. ద్రోణుడికి ప్రియమైన భావమరది కృపాచార్యుడు, ఆయన మహాత్ముడు. ఆయన ఆ ధృతరాష్ట్రుడి దగ్గరే ఉన్నాడు. వ్యాస మహర్షి మాత్రం ఎప్పుడు దేవతలకు, ఋషులకు, పితరులకు, రాక్షసులకు సంబంధించిన కథలను చెబుతూ ధృతరాష్ట్రుడి దగ్గరే ఉన్నాడు. విదురుడు ధృతరాష్ట్రుడి అనుమతితో ధర్మకార్యాలను, సకల వ్యవహారాలను చేయిస్తూ ఉన్నాడు. విదురుడు ఉత్తమ నీతి వల్ల ధృతరాష్ట్రుడికి ఇష్టమైన ఎన్నో పనులు అతి స్వల్ప వ్యయంతోనే జరిగిపోతూ ఉన్నాయి. సామంతుల ద్వారా సమకూరుతూ ఉన్నాయి. ధృతరాష్ట్రుడు బందీలను విడిపించేవాడు. మరణశిక్ష పడిన వారిని కూడా విడిపించేవాడు. అయినా కూడా రాజైన ధర్మరాజు ఆయన ఎప్పుడు ఏమీ అనలేదు. ధర్మరాజు విహారయాత్రకు వెళ్ళే సమయంలో ధృతరాష్ట్రుడు కోరిన వస్తువులన్నిటినీ సమకూర్చి పెట్టేవాడు. అంతకుముందులాగానే ఆకుకూరలు వండేవారు, పప్పు మొదలైనవి చేసేవారు, పానీయాలను చేసేవారు. ధృతరాష్ట్రుడి వద్ద ఉండి ఆయన చెప్పినట్లుగా సేవించారు. పాండవులు ధృతరాష్ట్రుడికి విలువైన వస్త్రాలను, వివిధ మాల్యాలను కానుగ్గా ఇస్తూ ఉన్నారు. అంత మర్యాదగా చూస్తూ ఉన్నారు కూడా. పూర్వంలాగానే సుఖంగా ఆస్వాదించగల ఫలరసాలను, తేలికైన పానకాలు, విచిత్రమైన భక్ష్యాలను కూడా ధృతరాష్ట్రుడి కోసం ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రాజులందరూ ధృతరాష్ట్రుడిని గౌరవిస్తున్నారు కూడా. ఓ రాజా, కుంతి, ద్రౌపది, సుభద్ర, ఉలూపి, చిత్రాంగదాదేవి, దృష్టకేతుని సోదరి, జరాసంధుని కుమార్తె, ఇంకా ఎందరో స్త్రీలు చెలికెత్తల్లాగా గాంధారీదేవిని సేవిస్తూ ఉన్నారు కూడా. వీరందరూ ఎందుకు ఇలా సేవలు చేస్తున్నారంటే, పుత్రులను కోల్పోయిన ఈ వృద్ధరాజు కొంచెం కూడా దుఃఖపడకూడదు, ఆయన దుఃఖాన్ని మరిచిపోవాలని ధర్మరాజు అందరినీ ఆజ్ఞాపించాడు. పైగా ప్రతిరోజు
తన సోదరును శాసించాడు. ఆ ధర్మరాజు యొక్క అర్థవంతమైనటువంటి ఆ మాటలను విని సోదరులందరూ పాటించారు, కానీ ఒక్క భీమసేనుడే పాటించలేదు. ధృతరాష్ట్రుడిని ఆయనతో ప్రత్యేక రీతిలో నడుచుకుంటూ ఉన్నాడు. ఆ భీముడు ఎందుకు ఇలా చేశాడంటే, ధృతరాష్ట్రుడికి దుర్బుద్ధి కారణంగా జూదం వల్ల కలిగిన గొప్ప అనార్థాన్ని చూసి భీముడు జీర్ణించుకోలేకపోయాడు. యావత్తు భూమికి ఏర్పడిన సంకటాన్ని తలుచుకుంటూ రగిలిపోయాడు. అందుకే ఆ బాధ భీముడు హృదయంలో ఉంది, తొలగిపోలేదు. దాంతో భీముడు అలా ప్రవర్తించాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భీముడు మాత్రం ఎంత పిలిచినా దగ్గరికి వెళ్ళలేదు. ఆయన తప్పించుకొనే తిరిగేవాడు. ఆయన ముఖం చూడటానికి ఇష్టపడేవాడు కాదు భీముడు. కానీ ధర్మరాజు ఎంత చెప్పినా కూడా అదొక్కటి నేను వినను, మిగతాదంతా వింటాను అనేవాడు. అంత కోపం ఇంకా ఉంది. ఇక 2వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, వృద్ధరాజైన ధృతరాష్ట్రుడు పాండవుల చేత చక్కగా ఆదరించబడ్డాడు. పూర్వంలాగా ఋషుల చేత ఉపాసింపబడుతూ విహరించసాగాడు. ఆ మహారాజు విప్రులకు అగ్రహారాలను దానం చేశాడు. అందుకు ధర్మరాజు అంగీకరించాడు. తర్వాత ఒకనాడు ధర్మరాజు ఎంతో ఆనందంగా సోదరులు అమాత్యులతో ఇలా అన్నాడు. ఓ శ్రేష్ఠులారా, మీరు కూడా ఈ ధృతరాష్ట్ర మహారాజును గౌరవించాలి. కనుక గౌరవిద్దాం. ధృతరాష్ట్రుడి మాట వినేవాడు, పాటించేవాడంటే నాకెంతో ఇష్టం. అతడు నాకు ఆత్మీయుడు. ఆయన మాట వినకుండా వేరుగా ప్రవర్తించేవాడు నాకు శత్రువు అవుతాడు. అతడు నేను తప్పకుండా దండిస్తాను. ఆయన ఆచరించే పితృతిథులు, పుత్రమిత్రుల శ్రాద్ధ కర్మల సమయంలో కోరుకున్నంత జరిగే తీరాలి. అలా అందరూ మీరు నడుచుకోవాలి అని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత ధృతరాష్ట్ర మహారాజు విప్రులకు వారి యోగ్యతను తగినట్లుగా అనేక దానాలను దానం చేశాడు. అప్పుడు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఆయన సహకరించారు. భీముడు మాత్రం అందరితో కలిసినప్పుడు బుద్ధిమంతుడుగానే ఉండేవాడు, భక్తుడుగానే ఉండేవాడు, నటన చేసేవాడు. ధృతరాష్ట్రుడు కూడా తన మాట వింటున్న వారిని శిష్యుల్లాగా చూశాడు. తనను సేవిస్తున్న వారిని గురువులాగా, తండ్రిలాగా స్వీకరించాడు. గాంధారి కూడా పుత్రుల కోసం పండితుల చేత వివిధ శ్రాద్ధ కర్మలను నిర్వహింపజేసింది కూడా. విప్రులు కోరిన దానాలన్నీ ఇచ్చి పుత్ర రుణం నుంచి విముక్తి పొందింది. ఇలా ధర్మరాజు సోదరులతో కలిసి ఆ ధృతరాష్ట్రుణ్ణి పూజించాడు, ఆనందపరిచారు. అలాగే ధృతరాష్ట్రుడు కూడా ధర్మరాజు మనస్సు కష్టపెట్టేలాగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. అంటే సుఖంగానే ఉన్నాడు ఈ రాజు, అంత సౌకర్యం చేశారు. ఇలా పాండవుల సత్ప్రవర్తనతో ధృతరాష్ట్రుడు ఎంతో ప్రీతి కూడా పొందాడు. ఇక గాంధారి అనుకున్నాడా, ఆ పుత్రశోకాన్ని అంతా విడిచిపెట్టేసింది. వీళ్ళ సేవలు చూసి అంతా విడిచిపెట్టేసింది. సొంత కొడుకుల మీద ఎంతటి ప్రేమను చూపించిందో అంతటి ప్రేమను పాండవుల మీద కూడా చూపించింది. ఓ మహారాజా, ధృతరాష్ట్రుడు కానీ గాంధారి కానీ ఏ పని చెప్పినా ధర్మరాజు కుదరదు, కాదు అనేవాడు కాదు. ఆ పని చిన్నదైనా పెద్దదైనా సరే తక్షణమే చేస్తూ ఉన్నాడు. అందుచేత ధృతరాష్ట్రుడు ధర్మరాజుపై ప్రేమను కలిగి ఉన్నాడు కూడా. బుద్ధిహీనుడైన తన కుమారుణ్ణి తలుచుకొని బాధపడ్డాడు. ప్రతి పనిలోనూ ధర్మరాజు దుర్యోధనుల ప్రవర్తనను గ్రహించాడు. అందుకే ప్రతి నిమిషంలోనూ ధర్మరాజును చూసి సంతోషించాడు, దుర్యోధనుడిని తలుచుకొని దుఃఖించాడు. ఇలా మంచి చెడుల మధ్య గల తేడాను బాగా గ్రహించాడు. ఇంతవరకు దీన్ని అనుభవించనే లేదు పాపం, ఇంత సుఖం. నిత్యము ఉదయమే లేచి
ధృతరాష్ట్రుడు జపం చేసుకుంటూ గడిపాడు. పాండుపుత్రులకు యుద్ధాలలో విజయం కలగాలని కోరుకుంటూ జీవించాడు. విప్రుల చేత శుభం పలికించి అగ్నిహోత్రం చేస్తూ ఉన్నాడు. పాండవుల ఆయస్సు వర్ధిల్లాలని ఆశిస్తూ ఉన్నాడు. పాండుపుత్రుల ద్వారా తాను నిత్యము పొందుతున్న ప్రీతిని ఆయన గతంలో తన కుమారుల ద్వారా పొందలేకపోయాడు. ఓ రాజా, ధృతరాష్ట్రుడు, గాంధారి, విదురుడు కూడా ఆ ధర్మరాజు ధైర్యానికి, పవిత్రతకు ఎంతో ఆనందించారు. కానీ వారు భీముడి ప్రవర్తనకు మాత్రం సంతోషించలేదు. భీముడు ధర్మరాజును అనుసరించాడు, కానీ ధృతరాష్ట్రుడిని చూస్తే బగబగా రగిలిపోతూ ఉండేవాడు. ధృతరాష్ట్రుడిని చూడటానికే మనస్సు కాలేదు, పరిగెత్తిపోయేవాడు. అతడి మనస్సులో ఎప్పుడూ చెడు ఆలోచనలు కలుగుతూ ఉండేవి. ధృతరాష్ట్రుడు అంటే మాత్రం భీముడు అసలు సుముఖుడిగా ఉండేవాడే కాదు, అంతా విముఖుడిగానే ఉండేవాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 3వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్పాడు. ఓ జనమేజయ, ధర్మరాజుకు ధృతరాష్ట్రుడికి ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ ఉంది. ధృతరాష్ట్ర మహారాజు చెడు బుద్ధి గల తన కొడుకును తలుచుకున్నప్పుడల్లా భీముడి గురించే చెడుగా ఆలోచించాడు. అదేవిధంగా భీముడు కూడా మనస్సులో ధృతరాష్ట్రుడిని దుష్టుడిగానే భావించాడు. ఎప్పుడూ కూడా అసహనంగానే ఉన్నాడు. భీముడు ఎప్పుడూ ధృతరాష్ట్రుడి విషయంలో పైకి కనిపించకుండా ఉండేలాగా అప్రియాలు చేస్తూ ఉన్నాడు. భీముడు నియమించిన పురుషులు భీముడికే విధేయులుగా ఉన్నారు. అందుచేత వారు ధృతరాష్ట్రుడి ఆదేశాలను పాటించడం కూడా మానేశారు. భీముడు ఎప్పుడూ కూడా ధృతరాష్ట్రుడు గతంలో చేసిన దురాలోచనలను, కొన్ని దుశ్చేష్టలను తలుచుకుంటూ రగిలిపోతూ ఉండేవాడు. ఒకసారి మిత్రుల మధ్యలో తమ శత్రువులైన దుర్యోధన, కర్ణ, దుశ్శాసనులను తలుచుకున్నాడు. అప్పుడు భీముడికి తీవ్ర కోపం వచ్చేసింది. ఎంతో అసహనంతో గాంధారి, ధృతరాష్ట్రులు వింటుండగా ఇలా పరుషంగా మాట్లాడేశాడు. నా బాహువులు గడియల్లాగా ఉంటాయి, వీటితో నేనే ఈ గుడ్డిరాజు కొడుకులు అందరినీ కూడా యమలోకానికి నేనే పంపించేశాను అన్నాడు. ఈయన గడియల వంటి భుజాలలోకి ఎవరూ ప్రవేశించలేరు. మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఈ ధృతరాష్ట్రుడి కొడుకులు వీటిలోనికి ప్రవేశించి నాశమైపోయారు. అటువంటి నా ఈ భుజాలు చందనము మొదలైన ద్రవ్యాలతో ఆదరించబడుతూ ఉంటాయి, శోభిస్తూ ఉంటాయి. వీటితోనే నేను దుర్యోధనుని పుత్రులు, బంధువులతో పాటు నాశనం చేశాను అని అరిచాడు. భీముడి నోటి నుంచి ఈ మాటలను, ఇంకా ఇలాంటి ఎన్నో మాటలను ధృతరాష్ట్రుడు విన్నాడు. అవి ఆయనకు ముళ్ళులాగా గుచ్చుకున్నాయి. భీమసేనుడి మాటలతో ఆయనకి ఎంతో నిర్వేదం కలిగింది. గాంధారీదేవి కూడా ఆ మాటలను వింది. కాలం తారుమారయిందని గ్రహించింది. ఆమె బుద్ధివంతురాలు, ఆమెకు సర్వధర్మాలు తెలుసు. ఆ వృద్ధ దంపతులు అలాగే భీముడి మాటలు పడుతూ కాలం గడిపారు. భీముడు మాత్రం దినానికి ఒక్క పర్యం వచ్చి తిట్టిపోయేవాడు. ఇట్లా ఆనందంగా గడిపేవాడు. ఇంతలో 15 సంవత్సరాలు గడిచిపోయాయి. 15 సంవత్సరాలు వరుసగా చుట్టాడు భీముడు. ఈ గుడ్డివాడిని ఎంత చెప్పినా కూడా మర్యాద ఇచ్చేవాడు కాదు. భీముడి మాటలకు ధృతరాష్ట్రుడు పాపం ఏమీ చేయలేని చేతగాని వాడు అయిపోయాడు. ఒట్టి పడటం ఒకటే అంతే. కానీ ఈ విషయం మాత్రం ధర్మరాజుకు, అర్జునుడికి, కుంతికి, ద్రౌపదికి ఏమాత్రమూ తెలియదు. అట్లా మేనేజ్ చేశాడు. వీళ్ళకి ఎవరికీ తెలియకుండా చేశాడు. 15 ఏళ్ళు ఎవరికీ తెలియకుండా చేశాడంటే ఇట్లా ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడు. నకుల సహదేవులు మాత్రం పాపం ధృతరాష్ట్రకి ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. వీళ్ళు మాత్రం సేవ చేసేవారు. ఆయన మనస్సును బట్టి నడుచుకున్నారు. ఈ భీముడు నడుచుకునేవాడే కాదు, ఆయనకి ఎప్పుడూ బాధ కలిగించలేదు. తర్వాత ధృతరాష్ట్రుడు తన మిత్రుడు పిలిపించి బోరుమని ఏడ్చి ఇలా అన్నాడు ఒకరోజు, ఓ మిత్రులారా,
ఈ కురువంశం ఎలా నశించిందో మీకు తెలుసు. ఇదంతా నా తప్పు వల్లే జరిగింది, నిజమే. శ్రీకృష్ణుడు, విదురుడు, వ్యాసుడు ఎన్నో రకాలుగా చెప్పారు, అయినా నేను వినలేదు. అందుకే నేను ఇలాంటి పరిస్థితి అనుభవిస్తున్నాను. ఇప్పుడు నేను చేసిన వేల కొద్ది చెడు పనులు నన్ను ఇప్పటికీ హృదయంలో, అంటే అప్పుడు చేసినటువంటి చెడు పనులు ఇప్పుడు నన్ను హృదయంలో ముళ్ళులు గుచ్చుకున్నట్లుగా బాధిస్తూనే ఉన్నాయి అని నేడ్చేవాడట. నేను ఇవన్నీ భరిస్తున్నాను. 15 సంవత్సరాల తర్వాత ఈ రోజుకు నా కళ్ళు తెరుచుకున్నాయి అన్నాడు. ఈ రోజుకు నాకు అనిపించింది, ఇన్ని రోజులు నాకు అనిపించలేదు. నేను చేసిన ఈ పాప ప్రక్షాళన కోసం నియమాలు పాటిస్తాను ఇంక మీదట. 2 రోజులకు ఒకసారి లేదా 4 రోజులకు ఒకసారి మాత్రమే నేను తింటాను. అది ఆకలి తీరటానికి మాత్రమే తింటాను. నా ఈ విషయం గాంధారికి బాగా తెలుసు. ఇతరులకు నేనెప్పుడూ తింటూనే ఉంటానని అనుకుంటున్నారు. ప్రజలంతా ధర్మరాజుకు భయపడి నా దగ్గరకు వస్తున్నారు, అంతేగాని వారికి నిజంగా నా మీద ప్రేమ లేదు. ధర్మరాజు మాత్రం నా కోసం ఎంతో బాధపడుతున్నాడు, తపిస్తున్నాడు. నేను గాంధారి కూడా నియమాలు పాటిస్తున్నాము అనే సాకుతో మృగచర్మాలు ధరించి దర్భాసనపై కూర్చుంటున్నాం. జపం చేస్తూ భూమి మీద పడుకుంటున్నాం. వెన్నుచూపని నా 100 మంది కొడుకులు ఘోర యుద్ధంలో యుద్ధం చేస్తూ చనిపోయారు. దానికి నేను బాధపడటం లేదు. కొన్ని రోజులు బాధపడ్డాడు, ఇప్పుడు బాధపడటం లేదు అని చెప్పుకుంటున్నాడు అంతే. ఎందుకంటే వారికి క్షత్రియ ధర్మం తెలుసు, ఆ ధర్మ ప్రకారమే వారు మరణించారు అని బాధపడ్డాడు. తర్వాత ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, నీకు నా మాట విను. నాయన, నేను నా మాట నీకు చెప్తున్నా, నీకు విను. నీ చక్కని పాలనలో నేను ఇన్ని రోజులు సుఖంగా హాయిగా బ్రతికాను. మహాదానాలను కూడా చేశాను. నేను పదే శ్రాద్ధ కర్మలను నిర్వహించాను. నాయన, ఈ గాంధారి తన శక్తిని బట్టి ఉత్తమమైన పుణ్యకర్మలను ఆచరించింది. 100 మంది కొడుకులను పోగొట్టుకొని కూడా ఎంతో ధైర్యంతో నా మంచి చెడులను చూస్తుంది, నా క్షేమాన్నే కోరుకుంటుంది. ఓ ధర్మరాజా, ద్రౌపదికి అపకారం చేసిన వారు, నీ ఐశ్వర్యాన్ని అపహరించిన వారు అయినటువంటి ఆ క్రూరుడు యుద్ధంలో మరణించి పరలోకానికి వెళ్ళిపోయారు. ఇక వారి కోసం చేయవలసింది ఏమీ లేదు. వారందరూ యుద్ధంలో ఎదురు నిలిచి మరణించారు. అందుచేత శస్త్రధారులు పొందేటువంటి లోకాలను పొందారు. ఇప్పుడు మేమిద్దరం మాత్రం మాకు మేలు చేసే పుణ్యకర్మలను చేసుకోవాలి. నువ్వు శస్త్రధారులతో శ్రేష్ఠుడివి, ఎప్పుడూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటావు. రాజు అనేవాడు ప్రాణధారులకు అందరికీ గురువు వంటివాడు. కనుక నేను నీ అనుమతి తీసుకుంటున్నాను. ఇక అడవికి వెళతాను. ఇక్కడ తట్టుకోలేకపోతున్నాడు లేండి, నేను అడవికి వెళతాను. ఈ గాంధారితో కలిసి నారచీరలను, వల్కలాలను ధరిస్తాను. నీకు ఆశీస్సులిచ్చి నేను ఇక వనంలోకి గడుపుతాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.